Express, an international courier service. బస్తీ మే సవాల్. నా భర్త డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్స్ తో మా వారికి ఎలాంటి సంబంధాలు లేవు. డ్రగ్స్ తీసుకుంటే ఆ ఆనవాళ్లు బ్లడ్ లో ఉంటాయి కదా. మీడియా సాక్షిగా మేము రెడీ. ఎన్ని గంటలు పరీక్షిస్తారో పరీక్షించుకోండి. ఇక్కడితో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చేయాలంతే అంటూ డ్రగ్స్ కేసులో తన భర్త పేరు గురించి మీడియాలో వార్తలు రాగానే ఓ రేంజ్లో ఆవేశానికి గురయ్యారు గీతామాధురి మరియు నందు. అసలు నాకు నోటీసులే రాలేదు అని గతంలో చెప్పిన నందు నోటీసులు అందుకున్నాడు. ఇప్పుడు విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే ఇంతవరకు సినీ పరిశ్రమలో ఎవ్వర్నీ నిందితులుగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కేసులో పేర్కొనలేదు. సినీ పరిశ్రమని వేధించట్లేదు. డ్రగ్స్ తీసుకుంటే వారు బాధితులే అవుతారు, నేరస్తులు కారు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చాక అంతకుముందు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాడినా నేరం చేసినట్లే అన్న మాటలకు విలువ లేకుండా పోయిందనుకోండి, అది వేరే విషయం. ఇక నోటీసులు అందిన రోజు ఆ విషయం దాచిపెట్టి మీడియాలో ఆ రోజు నందు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఏకంగా లైవ్లోనే మీడియాకి సవాల్ చేసి ఈరోజు గుడికి వెళ్లి బొట్టు పెట్టుకుని గుడ్ బాయ్లా విచారణకి హాజరవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా గీతకి నందుకి ముందే తెలిసినా కూడా ఎందుకో ఆ రోజు అంత హడావిడి చేశారో వారికే తెలియాలి. ఇక ఈరోజు ఉదయం విచారణకు హాజరైన నందు సిట్ బృందానికి రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్ల నమూనాల్ని ఇస్తాడా ఇవ్వడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా సిట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇద్దరు మాత్రమే తమ నమూనాల్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. చార్మి కోర్టును ఆశ్రయించాక ఆ తర్వాత ఎవరూ శాంపిల్స్ ఇవ్వకపోవడం గమనార్హం. అప్పుడంటే ఏదో ఆవేశంలో అనేశాడు గాని ఇప్పుడు నందు శాంపిల్స్ ఇచ్చే అవకాశం లేదేమో.